త్రిపురాసురులు విజృంభిస్తున్నారు. త్రిపురాసుర సేనల్ని ఆయన సులభంగానే ఓడించాడు. ఇప్పుడు వాళ్ళు పట్టణాల్లో కూర్చున్నారు. పట్టణాలతో సహా 3 కొట్టాలి. ఆయన ధనుస్సు బాణం పట్టుకుంటున్నాడు, కానీ ఒకే బాణంతో కొట్టాలి కదా. 3 ఒకే లైన్లో ఉన్నప్పుడు కొట్టాలి. ఎప్పుడైతే శివుడు ధనుస్సుపై బాణం పెట్టబోతున్నాడో వెంటనే ఆ 3 పట్టణాలు వంకర టిక్కరగా అయిపోయాట, చిన్నగా ఉండలేదు. వాళ్ళని సెట్ చేసుకున్నారు. ఒకటి పైకి ఒకటి కిందకి ఎగుడు దిగుడు అయ్యారు. ఎప్పుడు కొడతాడు ఆలోచిస్తున్నాడు. శివుడికే సమస్య వచ్చి పడింది. వెంటనే అమ్మవారు ఆలోచించి ఎందుకు అబ్బాయికి చెప్పొచ్చారా అని అడిగింది. వెంటనే నేను కైలాస పర్వతానికి వెళ్ళి వాళ్ళ అబ్బాయిని అడిగితే కొంతసేపు ధ్యానం చేయని చెప్తానన్నాడు. వెంటనే పరమేశ్వరుడు మందహాసం చేసి ధ్యానానికి కూర్చున్నాడు. పైగా 5 ముఖాలతో కూర్చున్నట్టు. ఆ 5 ముఖాలతో ధ్యానిస్తూ గణపతి మంత్రాన్ని జపం చేస్తున్నాడు. జపం చేస్తూ ఉండగా ఒక దివ్య నాదం వినబడింది. అంటే తన నుంచే ఏదో బయటకు వచ్చేసి ఘీంకరిస్తున్నట్టు అనిపించింది. వెంటనే కళ్ళు తెరిచాడు పరమేశ్వరుడు. తెరవగానే ఆశ్చర్యం ఏంటంటే తన ముందు ఒక ఆయన కనబడ్డాట. సింహం మీద కూర్చున్నాడు. ఆయనకి 5 ముఖాలు ఉన్నాయి. 4 ఏనుగు ముఖాలు, పైన ఒక ఏనుగు ముఖం. వెంటనే నువ్వెవరయ్యా బాబు అన్నారు. ఇంతవరకు నువ్వెవరిని జపం చేసావో వాడిని నేను. పైగా నేను నీలోంచి వచ్చాను సుమా అన్నాడు. అదుగు మాట. నీలోంచి ఎందుకు వచ్చానంటే నాకు నీకు భేదం లేదు కనుక. ఆ గణపతి స్వరూపం చూడగానే శివుడు ఆనందం పట్టలేక అద్భుతమైన స్తోత్రాన్ని చేశాడు. ఆ స్తోత్రమే గణేశ సహస్రనామ స్తోత్రం. అలాంటి సహస్రనామ స్తోత్రం చెప్పిన వాడెవడు? సాక్షాత్ శివుడు. అప్పుడు శివుడు తన సమస్య చెప్పుకున్నాడు. అంతా చేసి నా సహస్రనామ స్తోత్రం చేసేవిగా ఇంక నీకేం పర్వాలేదు వెళ్ళన్నాడు. వెంటనే మళ్ళీ ఆయన ఉత్సాహంగా వెళ్ళి రథం ఎక్కాడు. శివుడు ఎక్కి ధనుస్సుకు బాణం పెట్టి ఎక్కువ పెట్టబోతుంటే మళ్ళీ త్రిపురాసురులు వికటాట్టహాసం చేశారు. ఆ పట్టణాలు 3 అడ్డదిడ్డంగా ఎగుడు దిగుడుగా ఉన్నాయి. మళ్ళీ శివుడికి సమస్య కనబడింది. వీటిని స్ట్రైట్ లైన్ లో పెట్టడం ఎలాగా, కొట్టడం ఎలాగా అంటే ఒక్కసారి గణపతి తన శరీరాన్ని పెంచేట ఆకాశంలోకి, అంతరిక్షంలో పెరిగి తన తొండాన్ని చాచి 3 పట్టణాన్ని పట్టి అలా నిలబెట్టేటండి ఒకే రేఖ మీద. ఇంకా ఇటు అటు కదలనివ్వకుండా గట్టిగా ఒకే దగ్గర పెట్టాడు. ఆయన పెట్టిన వెంటనే దొరికింది అవకాశం అని చెప్పి పరమేశ్వరుడు బాణప్రయోగం చేశాడు. ఆ విష్ణు బాణం మహావేగంగా వెళ్ళి ఒకే సరళ రేఖ మీద ఉన్నటువంటి 3 పట్టణాల్ని ఒకేసారి దగ్ధం చేసి త్రిపురాసుర సంహారం చేసి ముల్లోకాలికి శాంతి కలిగించింది అన్నారు ఇక్కడ.